అందరికీ వందనాలు. ప్రభు పేరిట ప్రభు బిడ్డలందరికీ వందనాలు. మరి ఈ వీడియో చేయడానికి దేవుడు గొప్ప కృపని ఇచ్చాడు మాకు. క్రైస్తవులకే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి. క్రైస్తవ బిడ్డలు, యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలకి మాత్రమే. వారికి ఈ వాక్యము ఒక బలపరిచే మాటలుగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈరోజు బలపరిచే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మనం చూసుకున్నట్లయితే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, కొండ మీద ప్రసంగంలో అద్భుతమైన దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు, ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్త అయినట్టు యేసు ప్రభు ఈ మాట కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక ప్రవేశము లేదు మీకు అని చెప్పి స్పష్టంగా తెలియపరిచున్నాడు. మన నీతి ఎలా ఉండాలంటే మన ఆదికాండం పరిశీలన చేసుకుంటే, ఒకసారి అబ్రహాము దేవుని నమ్మేను. ఏ మాట నమ్మాడు ఆయన? ఇదిగో అబ్రహాము 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, సమస్తము ఇచ్చేవు ప్రభువా, నాకు సంతానము లేకపోతే నేను నా ఎలియాజరే కదా, నా దాసుడే కదా, నా ఆస్తికి వారసుడు అని చెప్పి అబ్రహాము గారు దేవునితో మాట్లాడినప్పుడు, అలా అనవద్దు నాన్న, ఇదిగో నీ గర్భవాసం నందు పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు, నువ్వు ఖచ్చితంగా మునుపటి వచ్చే సంవత్సరం ఈ పాటి గల చక్కని కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మన నీతి కూడా ఈరోజు నీకు వాక్యం బోధించే నీ పాస్టర్కి ఉన్నటువంటి విశ్వాసం కంటే గొప్ప విశ్వాసం నీకు ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ఎలాంటి విశ్వాసం తెలుసా? నీ పాస్టర్ విశ్వాసం కంటే, నీ సంఘ పెద్ద విశ్వాసం కంటే నీ విశ్వాసము వాళ్ళకి మించిందే ఉండాలంట. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశం నీకు కలుగుతుందని. కనుక మనకు ఏది కొరతగా ఉన్నదంటే విశ్వాసము, నీతి అంటే నమ్మదల, దేవుని మీద విశ్వాసం ఆధారపడడం మనకు తక్కువ ఉంది. కనుక ఈ రోజు నుండి అయినా, ఈ యొక్క మాటల ద్వారా అయినా మనం దేవుని మీద ఆధారపడి ఆయన నీతిని, ఆయన మన రాజ్యాన్ని మొదట ఎదికేవారుగా ఉండేవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యం మీ అందరి జీవితంలో కార్యం జరుగులాగిన చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా, పరిశీలన నీతి కంటే అయ్యా శాస్త్రుల నీతి కంటే ప్రభువా మా నీతి అధికము కాని ఎడల ప్రభువా మాకు పరలోక రాజ్యము లేదని నువ్వు స్పష్టంగా మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా తండ్రి, మాకు ప్రభువా తండ్రి, ఇదిగోనైనా ప్రభువా నీ నీతిని మాకు ప్రకాశింపజేయండి ప్రభువా. మాకు విశ్వాసాన్ని పురికొల్పండినైనా నీ పరలోక రాజ్యంలో ఉండే భాగ్యం మాకు అందరికీ మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా మేము జీవించే వరకు ఉంటుంది సహాయం మీరు దయచేయమని యేసు నామమున ప్రభు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.